ఇండియాతో జరగబోయే తొలి టెస్టు కోసం 14 మందితో కూడిన జట్టును ఇంగ్లాండ్ అనౌన్స్ చేసింది. అయితే టీమిండియా లాగే ఆ జట్టుకు కూడా గాయాల బెడద తప్పడం లేదు. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా సీనియర్ల రిటైర్మెంట్తో అనుభవలేమితో కనిపిస్తున్నా అటు ఇంగ్లాండ్ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. గాయాల వల్ల కొందరు కీలకమైన ప్లేయర్స్ దూరమయ్యారు. దీంతో బౌలింగ్ ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ ను తిరిగి తీసుకున్నారు. అతడు జూన్ 2022లో హెడింగ్లీలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ తర్వాత తొలిసారిగా మళ్లీ టెస్ట్ క్రికెట్లోకి వస్తున్నాడు. 31 ఏళ్ల ఓవర్టన్ కు కూడా గత వారం వెస్టిండీస్తో జరిగిన వన్డేలో కుడి చేతి వేలుకు గాయమైంది. ఇంగ్లాండ్ కు పేస్ బౌలింగ్ లో పెరుగుతున్న గాయాల జాబితా వల్లే ఓవర్టన్ కు పిలుపు వచ్చిందని చెప్పవచ్చు. గస్ అట్కిన్సన్ కూడా జట్టులో లేడు. ట్రెంట్ బ్రిడ్జ్ లో జింబాబ్వేతో జరిగిన ఇటీవలి టెస్టులో కుడి ఆర్మ్ స్ట్రింగ్ గాయం కారణంగా అతడు సెలక్షన్ కు అందుబాటులో లేడు. అట్కిన్సన్ లేకపోవడం ఇంగ్లాండ్ కు దెబ్బే. ఎందుకంటే అతడు మొదటి 12 మ్యాచ్ల్లో 55 వికెట్లతో రెడ్ బాల్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. వీళ్లే కాకుండా మార్క్ వుడ్, ఓల్డీ స్టోన్లు మోకాలి గాయాలతో సిరీస్ కు దూరమయ్యారు. జోఫ్రా ఆర్చర్ బొటనవేలి సమస్య కారణంగా కనీసం రెండో టెస్టు వరకు మ్యాచ్ ఫిట్నెస్ సాధించే అవకాశం లేదు. 5 టెస్టులు ఆడి 27 వికెట్లు పడగొట్టిన సీమర్ బ్రైడన్ కార్డ్స్ ను జట్టులోకి తీసుకున్నారు. క్రిస్ వోక్స్ వారి జట్టులో అత్యధిక టెస్టులు ఆడిన సీమర్. అతను 57 టెస్టుల్లో 181 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లైనప్ లో జాకబ్ బెథెల్ జట్టులోకి రావడం ఇంగ్లాండ్ కు ఊరట కలిగించేదే. అతను ఐపీఎల్ మ్యాచ్ల కారణంగా జింబాబ్వే టెస్ట్ కు దూరమయ్యాడు. బెథెల్ న్యూజిలాండ్ లో తన అరంగేట్ర సిరీస్ లో 3వ స్థానంలో 3 అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే అతనికి పోటీగా ఉన్న జాక్ క్రాలీ, వోలీ పాప్ ఇద్దరు జింబాబ్వేపై సెంచరీలు సాధించారు. ఇక ఫిల్సాల్ట్ స్థానంలో జేవీ స్మిత్ ఇప్పుడు రంగంలోకి దిగాల్సి ఉంటుంది. వారి బ్యాటింగ్ లైనప్ ఎక్కువగా ఫామ్ లో ఉన్న జో రూట్, బెన్ డకెట్ పైనే ఆధారపడి ఉంటుంది.